విజయవాడ సింగ్ నగర్ లో బాధితులను రెస్క్యూ చేస్తున్నాయి సహాయక బృందాలు. పసికందులు, గర్భిణీలు, వృద్ధులను బయటకు తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచి తరలిస్తున్నారు. చిన్న చిన్న పడవల సాయంతో బాధితుల తరలింపు కొనసాగుతోంది. ఇరుకు సందుల్లో అట్టల సాయంతోనూ బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ లో బాధితులను రెస్క్యూ చేస్తున్నాయి సహాయక బృందాలు. పసికందులు, గర్భిణీలు, వృద్ధులను బయటకు తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచి తరలిస్తున్నారు. చిన్న చిన్న పడవల సాయంతో బాధితుల తరలింపు కొనసాగుతోంది. ఇరుకు సందుల్లో అట్టల సాయంతోనూ బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో వరద ప్రవాహానికి ఇళ్లలో చిక్కుకున్న వ్యక్తులను ప్రస్తుతం బయటికి తరలించే పనులు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఈ సింగ్ నగర్ ప్రాంతంలో చూస్తున్నాం. ఇళ్లలో ఏదైతే దాదాపు 8 అడుగుల మేర నీటి ప్రవాహ ఉధృతికి పూర్తి స్థాయిలో మునిగిపోయిన నేపథ్యంలో ప్రధానంగా అటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఈ సహాయక బృందాలు పూర్తి స్థాయిలో అటు వృద్ధులతో పాటు చిన్నపిల్లలను అదేవిధంగా బాలింతలను కూడా ప్రస్తుతం బయటికి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే సింగినగర్ కాలనీల్లో పూర్తి స్థాయిలో 8 అడుగుల మేర నీటి మట్టం చేరిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద పడవలతో ఓవైపు నుంచి బాధితులను తీసుకొస్తున్న నేపథ్యంలో మరోవైపు ఏదైతే చిన్న చిన్న ఇరుకు రోడ్లలో చిక్కుకొని పోయి ఉన్న స్థానికులను సైతం చిన్న పడవల ద్వారా ప్రస్తుతం బయటికి తరలించే పనిలో ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దాదాపు నెలల వయసున్న పసికందులను కూడా ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటికి తరలించిన పరిస్థితి. మరోవైపు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళను కూడా గుర్తించడంతో పాటు గర్భిణీ స్త్రీలను కూడా ప్రత్యేకంగా యుద్ధ ప్రాతిపదికన బయటికి తీసుకొచ్చే కార్యక్రమాలని చేస్తున్నారు. మనం విజువల్లో చూసినట్టయితే చిన్న చిన్న బోట్లు అదేవిధంగా అట్టముక్కల సాయంతో ఈ వృద్ధులను అదేవిధంగా చిన్నారులను సైతం బయటికి తరలింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓవైపు అంటే నీటి ప్రవాహ ఉధృతి తక్కువగా ఉన్న నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో ఉన్న స్థానికులు సైతం ధైర్యంగా బయటికి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు అంటే నీళ్లు ఎక్కడికక్కడ తగ్గకపోయినప్పటికీ అంటే ప్రవాహ ఉధృతి లేకపోవడంతో ఇప్పుడిప్పుడే ఎవరికి వారే భయపడకుండా ఇళ్లలోంచి బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏదైతే ఎక్కువ మంది దాదాపు ఇళ్లలోంచి అంటే స్వతంత్రంగా అంటే పడవల సాయంతో ఇప్పటి వరకు బయటకు వచ్చిన నేపథ్యంలో కొంతమంది సొంతగానే ఎవరికి వాళ్లే బయటికి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఇళ్ల నుంచి అదేవిధంగా తమ ప్రాంతాలను పూర్తి స్థాయిలో వదిలిపెట్టి బయటకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు పునరావాస కాలనీలకు తరలి వెళ్లే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇల్లు మొత్తం మునిగిపోయిన నేపథ్యంలో అంటే వాళ్ళ సామాన్లు ఇతర వస్తువుల పరిస్థితి ఏమై ఉంటుందనేది కూడా ఆలోచించకుండా పూర్తి స్థాయిలో ఇళ్లను సైతం వదిలివేసి బయటకు వచ్చే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఏదైతే ఈ వరద ప్రవాహ ఉధృతి తగ్గిన అనంతరం అసలు ఏం జరిగిందనే విషయాలు మాత్రం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఏదైతే ఈ సింగ్ నగర్తో పాటు ఇందిరానాయక్ నగర్ అదేవిధంగా ఈ సమీప ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రాజరాజేశ్వరరావుపేట తదితర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం అలాగే కొనసాగుతున్న నేపథ్యం. అయితే ఎప్పటికీ ఇది క్లియర్ అవుతాయి అనేది కూడా అటు అధికారులు సైతం ప్రస్తుతం అంచనా వేయలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరికొన్ని గంటల పాటు
ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ ప్రళయం ముంచుకొస్తుంది అనే అనుమానాలతోటి స్థానికులు సైతం ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇదే పరిస్థితి మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానికులు కూడా భయాందోళనకు గురై ఎప్పటికప్పుడు బయటకు వచ్చేందుకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరోవైపు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఆహారం కూడా పూర్తి స్థాయిలో దొరకపోవడంతో సమీప ప్రాంతాలకు వెళ్లేందుకే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం సింగనగర్ లో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్ ఎన్టీవీ.